ఒకడు సమాన దూరాలను 3 kmph 4 kmph 5 kmph వేగాల్లో మొత్తం 47 నిమిషాల కాలంలో ప్రయాణిస్తే అతడు పోయిన మొత్తము దూరం ఎంత? మొత్తము కాలం ఇచ్చాడు కాబట్టి వేగాల లబ్ధము బై వేగాల మొత్తం అని చెప్పేసి మనం వేసుకోవచ్చు. కాకపోతే 2 వేగాలు ఇస్తే సరాసరి వేగానికి సంబంధించి కాబట్టి 2 వేగాలు ఇస్తే, కానీ ఇక్కడ 2 వేగాలు కాదు, ఎన్ని వేగాలు ఇచ్చాడు? 3 వేగాలు ఇచ్చాడు. అందుకని దూరము అనగానే కాలము ఇంటూ వేగము. అయితే కాలం అంటే కనుక మొత్తము కాలమే, అంటే వాడు కవర్ చేసిన కాలమే. కానీ వేగాలకి సంబంధించిన దాంట్లో 2 వేగాలు కాదు వాడు ఇచ్చింది, 3 వేగాలు కాబట్టి సరాసరి వేగము. 3 వేగాలు కాబట్టి సరాసరి వేగం. 3 వేగాలకి సంబంధించి సరాసరి వేగం ఏం చెప్పాము? కవర్ చేసిన కాలం అంటే 47 కాబట్టి 47/60. మరి సరాసరి వేగం అనగానే 3కి 4కి 5కి, లేదా ఫార్ములా వాడుకోవచ్చు 3xyz బై, కావాలి ఇక్కడ వేసుకోవచ్చు మనం 3xyz బై xy ప్లస్ yz ప్లస్ zx చేసేయచ్చు. మళ్ళీ ఫార్ములా ఎందుకని? ఇప్పుడు కసాగు ఎంత అంటే కనుక, కసాగు ఎంత అంటే కనుక ఇవి 3 వేగాలు. కసాగు అంటే కనుక ఇండైరెక్ట్గా దూరం. కసాగు ఎంత అంటే కనుక క్లియర్గా 60 అని చెప్పచ్చు. 60 3 20/60, నెక్స్ట్ 4 15/60. ఇదెంత అంటే కనుక మనకి 5 12/60. 3 వేగాలు ఇచ్చినప్పుడు 3తో గుణించేయండి అని చెప్పాను. అందుకని సరాసరి వేగము అనగానే అక్కడ ఖాళీ లేదు కాబట్టి 60 × 3 ఇది మొత్తము 35/47 అవుతుంది. ఇది సరాసరి వేగం. అంటే 180/47 ఇక్కడ రాశాను. ఇప్పుడు క్లియర్గా మనకి ఏం చెప్పుకోవచ్చు? సరాసరి వేగం సంబంధించి రాసాం కాబట్టి 47 క్యాన్సిల్, 60 మనకి దీంట్లో 3 సార్లు పోతుంది కాబట్టి సమాధానము దూరం ఎంత అంటే కనుక 3 కిలోమీటర్లు అని చెప్పచ్చు.